పండగ రోజు రాజకీయ వార్తలు ఏంది అనుకునే వాళ్ళకి రాజకీయమే పండగలో జ్వరబడిన తర్వాత ఏం చేస్తారు? ఈ వార్త చూడండి, నవ్వు వచ్చింది. ఇప్పుడే మన వాళ్ళ దగ్గర పేపర్ తీసుకొని అరువు తెచ్చుకొని మరి చూస్తుంటే జగన్ ఫోటో ఉన్న పాసు పుస్తకాల దహనం అంట. అంటే ఎంత జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారో చూసారా? పోయిన సంక్రాంతి 25 సంక్రాంతికి తగలబెట్టారు, 26 సంక్రాంతికి. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళకి ఎంత అభిమానమో కదా అనిపిస్తుంది. 26కి కూడా తగలబెడతారు వీళ్ళు. సారీ, 27 సంక్రాంతికి కూడా తగలబెడతారు. మనం కొన్ని న్యూస్ ఛానల్లో చూసి ఉండొచ్చు. ఏం చెప్తున్నారంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమందరూ చాలా చక్కగా పండగ చేసుకుంటున్నాం. అంతమంది గాడిదలు వేసేవే, కొద్దిగానే బుద్ధి ఉండాలిగా. నేను పండగ రోజు కూడా రాజకీయ వీడియోలు ఏంది అనే వాళ్ళకి పండగ కూడా ఈ పనికిమాలితనం ఏంది అని ఎందుకు అడగాలనిపించదు? చూడండి, ఇప్పుడు సరదాగా అందరూ చేరారు, పండగ చేసుకుంటున్నారు. దానికి పోయి మేము పలానా వాళ్ళు చేసామంటే అట్లా. అంటే ఇక రాజకీయ నాయకుడు అనేవాడికి పండగ రోజు కూడా చివరికి జగన్నామస్మరణే ఇది అయిపోయిందనమాట. లేకపోతే ఈ పాసు పుస్తకాలతో వైసీపీ హయాంలో జగన్ ఫోటోతో రైతులకు జారీ చేసిన పాసు పుస్తకాలను తెలుగుదేశం పార్టీ నాయకులు భోగి మంటల్లో వేసి దహనం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారి కార్యాలయంలో బుధవారం భోగి వేడుకలు నిర్వహించారు. ఎంపీ చిన్ని, ఆయన కుటుంబ సభ్యులు. ఏంటి సార్ ఇది? బహుశా 27, 28, 29 కూడా ఇలానే చేస్తారనేది అంటంలో సందేహమే లేదు. కానీ ఈ పాసు పుస్తకాల రీసర్వే చేసినా కూడా ఆ సమస్యలు అలానే ఉన్నాయి. ఒక్క ఫోటో తప్పితే ఇంకే మార్పు లేదు అంటున్నారు చాలామంది రైతులు. కనీసం 1,00,000 మంది రైతులు. నేను 1,00,000 మందిని తీసుకురాలేను, కానీ అది నిజమా? నిజం కాకపోతే ముఖ్యమంత్రి గారు కూడా అధికారులను ఎందుకు మందలిస్తారు, ఆగ్రహిస్తారు? అంటే మనం చేయాల్సిన పని వదిలేసేసి ఫోటో తీసేసాం, మీకు విముక్తి కలిగిచ్చేసాం అని భారీగా ప్రకటనలు చేస్తే సరిపోయిందా? ఏమో సరిపోయినట్టే నాకైతే అనపడుతుంది. వాళ్ళు వెంటనే కింద పేపర్లో, ఆ పేపర్లు అంతా మొత్తం ఇవే కదా ఉండేది. చూడండి, వైద్య సేవల విస్తరణకు మీకు రివర్సల్ కనపడుతుంటుంది. పీపీపీఏ మేలు అట. అబ్బా, వైద్య సేవల విస్తరణకు రాత్రే నరసరావుపేట ఏరియా ఆసుపత్రికి వెళ్తే నాకైతే అసలు ఏంటిది, గవర్నమెంట్ హాస్పిటల్ కార్పొరేటా అనిపించింది. బయట నుంచే, లోపలికి వెళ్ళలేదు. కానీ ఒక ఆటో డ్రైవరు ఒక పేషెంట్ బయటికి వెళ్ళి వస్తుంటే ఆ పేషెంట్ని తీసుకొని వెళ్తూ వయా మనల్ని కూడా వాడిని వదిలిపెట్టి మన డెస్టినేషన్గా మనం చేర్చడానికి తీసుకెళ్ళినప్పుడు చూశాను. చాలా బాగుంది ఆ ఎంట్రీ కానీ ఆ లోపల కానీ. అంటే గవర్నమెంట్ ఆసుపత్రుల మీద ప్రజలకి చిన్న చూపు కొంతమందికే ఉంది, అందరికీ లేదు. అందుకే ఆ ఓపీ రిజిస్ట్రేషన్ డెస్కులు కానీ కియోస్కులు కానీ అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి ఎవరేం చేసినా, ఏ ప్రభుత్వాలు ఏం చెప్పినా ప్రభుత్వ ఆసుపత్రులను మాత్రం జనం వదలొద్దు. పీపీపీలు అనుకునే వాళ్ళని జనం సరైన విధంగా బుద్ధి చెప్తారు, అందులో సందేహం లేదు. అది ఏ రూపంలో అయినా కావచ్చు. లేకపోతే ప్రతి గ్రామంలో కూడా వైద్యం అందిస్తుంది ఎవరండి? ప్రభుత్వమే కదా. సరే, మళ్ళీ మనం డివేట్ అవుతున్నాం. జగన్ ఫోటో ఉన్న పాసు పుస్తకాల దహనం, ఇది పండగ జరుపుకునే తీరు. వెరీ గుడ్. అంటే మన కళలో కూడా, పండగలో కూడా జగన్మోహన్ రెడ్డే మన సెలబుల్ ఐటమ్ అని వీళ్ళు డిసైడ్ చేసినట్టే కదా. చూడండి.